అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. పండగ వాతావరణంలో ఈ రోజున మా ఇంటి ముందే మా ఆడపడుచులైనటువంటి అందరూ, అదేవిధంగా మా కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, పెద్దలు అందరం కలిసి మా ఇంటి ముందు పండగ వాతావరణంలో అక్క బెయిల్ మీద బయటకు వస్తున్నందుకు పండగ వాతావరణ పటాసులు, అదేవిధంగా స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ రకరకాలుగా సంబరాలు చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. బీజేపీ చేసినటువంటి కుట్రలో భాగంగా 166 రోజులు ఆ అక్కకు జైలు శిక్ష పడడం జరిగింది. ఖచ్చితంగా నిజాయితీయే గెలిచింది, న్యాయమే గెలిచిందని కూడా ఘంటాపదంగా తెలియపరుస్తూ ఉన్నాను. బీజేపీ చేసినటువంటి కుట్రలో భాగంగానే ఖచ్చితంగా కవితక్క జైలు పాలు అవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీని అబాస్పాలు చేయాలని అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు చేసినటువంటిది ఇది అని తెలియపరుస్తూ, ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కవితక్క నాయకత్వంలో చక్కటి అక్కకి మంచి అగ్రస్థానమే ఉంటుందని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ మహిళలందరూ ఈ రోజున చెప్తా ఉన్నారు, రేపు బతుకమ్మ పండుగ వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కవితక్క నాయకత్వంలో ఖచ్చితంగా మళ్ళా ప్రతి వీధి వాడ అంటూ అన్ని ఏది తేడా లేకుండా ఖచ్చితంగా బతుకమ్మ సంబరాలు కూడా చేసుకుంటామని తెలియపరుస్తూ ఉన్నారు. కవితక్క ఎక్కడ రాకుండా ఉంటుందా? మనం బతుకమ్మలు ఎట్లా ఆడుకుంటాం మనకి తెలియపరిచిందే కవితక్క కదని కూడా ఆడపడుచులు అంటూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. టీబీజీకేఎస్ నాయకులైనటువంటి కాపు చీఫ్ జనరల్ సెక్రటరీ అయినటువంటి కాపు కృష్ణ గారు భూపాలపల్లి సెంట్రల్ కమిటీ మీటింగ్లో ఉండడం వలన వారు ఇక్కడ లేకుండా ఉన్నారు. వారు చెప్పారు, ఈ రోజున దీపావళి మన ఇంటి ముందే జరగాలి అని చెప్తా ఉన్నారు. కవితక్క బెయిల్ మీద వస్తూ ఉన్నది. మనం పండుగ వాతావరణంలో కవితక్క బయటకు వస్తుంది. మన ఆడబిడ్డల్ని, అన్నల్ని, తమ్ముళ్ళని, కౌన్సిలర్లని అందరినీ పిలుచుకొని, పెద్ద ఎత్తున ఉద్యమకారుని అందరినీ పిలుచుకొని పండుగ వాతావరణంలో ఈ రోజున పటాసులు కాల్వాలని చెప్పడంతో అందరికీ ఒక్క కబురు పెట్టడంతో బీఆర్ఎస్ నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ బలం ఎక్కడికి కూడా పోలేదండి. అధికారం కావాలనుకున్న లీడర్లు మాత్రమే పోయారు. ఖచ్చితంగా కార్యకర్త బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటూ అట్లాగే ఉన్నదని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో చక్కగా గులాబీజంగా రాష్ట్రంలో వేరే రంగు జెండాలు ఎక్కడ కనపడకుండా ఓన్లీ గులాబీ జెండానే కనపడే విధంగా ఖచ్చితంగా జరుగుతుందని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన నాకు మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ, ఖచ్చితంగా గులాబీ జెండా కొత్తగూడెం నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం మొత్తం కూడా గులాబీ జెండా ఎగిరే అవకాశం ఉందని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ముందే చెప్పారు, రవిచంద్ర గారే కావచ్చు, వనమా గారే కావచ్చు, రేగా కాంతారావు గారే కావచ్చు, తాత మధు గారే కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా కడిగిన ముత్యంలో బయటకు వస్తుందని చెప్పింది. అదేవిధంగా కవితక్క గారు కూడా చెప్పారు, రేపు మనకి ఢిల్లీ నుంచి బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పోయి అక్కని తీసుకురావడం జరుగుతూ ఉంది అని కూడా తెలియపరుస్తూ, కడిగిన ముత్యంలో బయటకు వస్తున్న కవితక్కకు మా కొత్తగూడెం నియోజకవర్గం తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మేము ఘనంగా అక్కకు స్వాగతం పలుకుతూ ఉన్నాము. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి జరుగుతున్న పవిత్ర పోరాటంలో కీలకమైనటువంటి భూమిక, బతుకమ్మ పేరు మీద మహిళలందరినీ ఏకం చేసి అద్భుతమైనటువంటి పోరాటానికి శ్రీకారం చుట్టింది. బతుకమ్మ పేరు మీద ప్రపంచ దేశాలని ఆకర్షించే ఒక ఇంటర్నేషనల్ ఫెస్టివల్గా అలాంటి అంత ఉత్తమ స్థాయిలో పోరాటం చేసినటువంటి కవితమ్మ దాని తర్వాత పార్లమెంటు సభ్యురాలుగా ప్రపంచంలో ఉన్న చాలా దేశాలలో ఇండియా ప్రెసిడెంట్ డెలిగేట్గా అనేక సందర్భాలలో చాలా దేశాలలో తమ ఉపన్యాసాల ద్వారా కానీ భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమరింపజేసిన కవితమ్మను ఒక దుర్మార్గంగా, కుట్రపూరితంగా కేసీఆర్ గారు ఎప్పుడైతే ఈ తెలంగాణ రాష్ట్ర విముక్తి ప్రదాత తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు దేశంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి ఈ దేశంలో రెండే పార్టీలు ఉండాలా, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వీడు కాకపోతే వాడు కాకపోతే వీడు, దేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళ ఏం బాగుపడ్డాము, ఇంకా దాన్ని దృష్టిలో పెట్టుకొని కూతుర్ని అరెస్ట్ చేసి ఏదో కేసీఆర్ గారిని నోరు ముప్పియాలని చూసిండ్రు. కానీ చివరాఖరికి ధర్మమే గెలిచింది. కవితమ్మ గారు ఈరోజు వారికి బెయిల్ మంజూరు అయింది. చాలా సంతోషం. ఇక ఊకునేది లేదు. వీళ్ళ కుట్రల్ని ఖచ్చితంగా భగ్నం చేస్తాం. అంతేకాదు అసలుకి ఏ ఆధారాలు లేకుండా
లిక్కర్ కేసు అనేది ఏ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి ఇన్ని 166 రోజుల లోపల పెట్టింటే మరి రెడ్ హ్యాండెడ్గా పట్టపగలు పచ్చి దొంగ లెక్క దొరికినటువంటి ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డిని మరి ఏం చేస్తారు? ఇంకా ఈడీ ఇంకా ఎన్ని రోజులని దాగుడు మూతలాడుతుంది. ఆయన సంగతి ఏంది? ఆయన గురువు అసలు రూపాయలు పంపించినోడు అక్కడ ముఖ్యమంత్రి, రూపాయలు ఇచ్చినోడు ఇక్కడ ముఖ్యమంత్రి. ఈ 2 రాష్ట్రాలు దొంగలే కదా, ఈ 2 రాష్ట్రాలు ఈడీల ముద్దాయిలే కదా, ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు. వీళ్ళ సంగతి ఏంది? ఇంకా ఎంతోమంది ఈడీ భారతీయ జనతా పార్టీలో పోగానే వాడు ఆయన ముత్యం లెక్క అయిపోతారు. వాళ్ళ సంగతి ఏంది? ఇవన్నీ నిగ్గు తెలుస్తాం. ఖచ్చితంగా మరొకసారి పోరాటానికి సిద్ధమవుతుంది భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అని తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.